వెల్కమ్ టు ఫైడీ మీడియా. పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లిస్టులో పెట్టినటువంటి ఐపీఎస్లకి డీజీపీ అయినటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే రోజు ఆఫీస్కి డీజీపీ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ పూర్తయ్యేంత వరకు ఆఫీసులో ఉండాలని చెప్పి ఆయన ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆ ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదని తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గతంలో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమారు, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామాంజనేయులు, వీళ్ళు ఏంటంటే కొన్ని రోజులు సెలవులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సెలవు సమయం పూర్తయిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి ఆఫీసులో సంతకాలు పెట్టట్లేదని తెలుస్తుంది. వీళ్ళతో పాటు విషయాలు కొన్ని తర్వాత ఇంకో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చిన ఆర్డర్ని లెక్క చేయకుండా వాళ్ళ ఆఫీసులకు వచ్చి సంతకాలు పెట్టట్లేదని తెలుస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి వీళ్ళ మీద. అదే ఇంకో పక్క చూసుకుంటే లోకేష్ గారు ఆయన అటెండ్ అయిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే గతంలో ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళందరి లిస్టు మా దగ్గర ఉంది, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, ఆ విచారణకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ లోకేష్ ప్రకటిస్తూనే ఉన్నారు. చూద్దాం మరి ఈ ఐపీఎస్లు, ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్న ఐపీఎస్లకి ఏం చేస్తారు ఏంటనేది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.